Yeah. So, Alafi, good morning. So, in the today's session, we discuss about two things. The first one is file upload and file download. Okay, normal గా మనం ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఆ అప్లికేషన్ లో సమ్ టైమ్స్ ఫైల్స్ అనేవి అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, సమ్ టైమ్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వరకు మనం డౌన్లోడ్ చేసుకున్న ఫైల్స్ చెప్పండి. జావా డౌన్లోడ్ చేసుకుంటాం కదా, ఓకేనా. జావా డౌన్లోడ్స్ లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మీరు ఈ పేజ్ ని ఆటోమేట్ చేయాలి. లిజన్ కేర్ఫుల్లీ. స్టెప్ 1. వాట్ ఈస్ స్టెప్ 1? వాట్ ఈస్ స్టెప్ 1? యా. స్టెప్ 2. వాట్ ఈస్ ద స్టెప్ 2? ఎంటర్ దిస్ URL. డైరెక్ట్ URL ఎంటర్ చేయండి. స్టెప్ 2. స్టెప్ 3. స్టెప్ 3 స్క్రోల్ పేజ్. స్టెప్ 3 అంటే స్టెప్ 4 క్లిక్ ఆన్ విండోస్ లింక్. ఏంటిది? లింక్ బటన్. విండోస్ ఆ వర్డ్ ఆ సెంటెన్స్ కంప్లీట్ చేయాలి. క్లిక్ ఆన్ విండోస్ అంటే విండోస్ లింక్. ఓకేనా. క్లిక్ ఆన్ విండోస్ లింక్. క్లిక్ ఆన్ .exe లింక్. ఇది కూడా ఏంటి? .exe కూడా లింక్. సో ఇప్పుడు ఈ లింక్ ఏం చేస్తున్నారు మీరు? డౌన్లోడ్ చేస్తున్నారు. ఓకేనా. when I click on this one, immediately it will download. అదేనా? సో ఇది ఒకటి. I will give the one more example. Same again, open the Chrome browser. డైరెక్ట్ URL ఎంటర్ చేయండి. సో ఇది what is the URL? మొత్తం సో ఎప్పుడైనా ఏం చెప్తున్నా, ఆ URL మాన్యువల్ ఓపెన్ అవుతుందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఓకేనా. చెక్ చేసుకున్న తర్వాతే ఆటోమేషన్ లో ఓపెన్. ఎందుకంటే కొన్ని URLs ఓపెన్ అవ్వవు. సో నౌ ఇవి యాజ్ యూజువల్ ఇవి తెలుసు కదా మీకు. ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఏం చేయాలి? ఇక్కడ వరకు ఎంటర్ చేసిన తర్వాత స్క్రోల్ పేజ్. ఓకే. నౌ క్లిక్ ఆన్ ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ ఐఎమ్ ఫ్రెషర్. సో ఇన్ ద ఐఎమ్ ఫ్రెషర్ దేర్ ఇస్ నో డౌన్లోడ్ ఫైల్. అప్లోడ్ ఫైల్ వస్తుందా మీకు? సో దెన్ క్లిక్ ఆన్. సో హియర్ ఇట్ ఈస్ an అప్లోడ్ రెజ్యూమ్. ఏం రాలండి? అప్లోడ్. వెన్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్, immediately it will open the local file. గుర్తుపెట్టుకోండి, with the help of automation you are able to perform testing on only web applications. డెస్క్టాప్ అప్లికేషన్స్ చేయలేదు. ఇప్పుడు చెప్పండి, ఈ ఫైల్ అప్లోడ్ అనేది వెబ్ అప్లికేషనా డెస్క్టాప్ అప్లికేషన్ అండి? ఇది వెబ్ అప్లికేషనా? ఇదేం కనిపిస్తుంది మీకు ఇక్కడ? ఇది డెస్క్టాప్ అప్లికేషన్ కదా. ఎందుకు? మీరు ఇప్పుడు అప్లోడ్ చేసే ఫైల్ ఎక్కడుంది? మీ లోకల్ సిస్టమ్ లో ఉంది కదా. మరి లోకల్ సిస్టమ్ ని మీరు ఆటోమేట్ చేయలేస్తారా? చేయలేరు. ఓన్లీ ఏం చేయొచ్చు? వెబ్ అప్లికేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఫైల్ అప్లోడ్ చేయాలి. ఈ ఫైల్ అప్లోడ్ చేయాలంటే దీన్ని ఇన్స్పెక్ట్ చేయాలి కదా. ఇన్స్పెక్ట్ ఎలా చేస్తారు? రైట్ క్లిక్ ఇస్తే మీకు ఇన్స్పెక్ట్ ఆప్షన్ రావాలా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఓపెన్ బటన్ ని క్లిక్ చేయాలి. ఎలా క్లిక్ చేస్తారు? ఎలిమెంట్ ఫైండ్ చేయాలి కదా. ఎలా ఫైండ్ చేస్తారు? రైట్ క్లిక్ ఇవ్వండి, ఇన్స్పెక్ట్ ఆప్షన్ రావాలి కదా మీకు. మరి వస్తుందా? రావట్లేదా? రావట్లేదు కదా. మరి రానప్పుడు మీరు ఎలా ఆటోమేట్ చేస్తారు? చేయలేరు. సో అప్పుడే అలా డెస్క్టాప్ అప్లికేషన్స్ చేయడానికే మనం ఆటో ఐటీ అనే ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తాం. ఓకేనా. సో ఫైల్ అప్లోడ్స్ 2 ways లో చేయొచ్చండి. వన్ ఆటో ఐటీ ఫ్రేమ్వర్క్ ద్వారా, సెకండ్ వన్ సెండ్ కీస్ ద్వారా కూడా చేయొచ్చు. సెండ్ కీస్ ఇచ్చి ఎలా ఇవ్వాలంటే, ఇప్పుడు ఇది అప్లోడ్ చేయాలి. కంట్రోల్ ప్రాపర్టీస్ లో కంట్రోల్లోకి వెళ్ళి కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి దీని పాత్ని కాపీ చేసుకోవాలి. కాపీ యాజ్ పాత్ అని ఉంటుంది కదా. ఆ పాత్ని కాపీ చేసుకుని ఆ పాత్ ఇస్తే ఫైల్ అనేది అప్లోడ్ అవుతుంది. టు అప్లోడ్ ద ఫైల్ వీ హ్యావ్ 2 ways. వన్ ఈజ్ ఆటో ఐటీ ఫ్రేమ్వర్క్, సెకండ్ వన్ ఈజ్ సెండ్ కీస్. సెండ్ కీస్ కి మనం ఎలాంటి ఫ్రేమ్వర్క్ యూజ్ చేయాల్సిన
ఆటోఐటి ఫ్రేమ్వర్క్ అంటే అదేం చేస్తుంది, మన సిస్టంలోకి వెళ్ళి మనం ఇచ్చిన ఫైల్ లొకేషన్ నుంచి ఫైల్ అప్లోడ్ చేస్తుంది. సెండ్ కీస్ లో మనం ఇవ్వాల్సిన ఫైల్ యొక్క పాత్ ఇస్తే ఆ పాత్ని డైరెక్ట్ ఏం చేస్తుంది, అప్లోడ్ చేస్తుంది. ఓకేనా, ఇది ఈ రెండు మీరు పర్ఫామ్ చేయండి. సో నేను ఒక వెబ్సైట్ చెప్తా ఇప్పుడు. అప్లోడ్ డౌన్లోడ్కి ఫైల్ upload. Okay, so what is the URL? This one, file upload.html. Here when you observe one thing, what is the file you have? Browse. Click on browse. As usual it will open in లోకల్ సిస్టమ్. మరి ఈ లోకల్ సిస్టమ్ నుంచి మనం ఫైల్ అప్లోడ్ చేయాలంటే ఏం చేయాలో చెప్తున్నా, ఆటో ఐటీ ఫ్రేమ్వర్క్ కావాలి. ఇప్పుడు మనం సెండ్ కీస్ ద్వారా చూద్దాము. ఇది అయిపోయిన తర్వాత ఆటో ఐటీ ఫ్రేమ్వర్క్ ఎలా వెళ్ళాలో చూద్దాం. ఓకేనా, సో ఎలా ఇక్కడ వరకు ఎలా చేయాలో తెలుసు కదా. ఓపెన్ బ్రౌజర్, ఎంటర్ యూఆర్ఎల్, క్లిక్ ఆన్ బ్రౌజ్ ఆప్షన్. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలని చూద్దాం. క్లియర్? Create an new package with the class. What is the package name? Upload and మనం కూడా రెండు ఒకేసారి ఒకే దాంట్లో చేద్దామా, సపరేట్ చేద్దాం. సో ఫైల్ అప్లోడ్ ఒకటి చేయండి, డౌన్లోడ్ ఇష్టం, అజర్ విష్. సో యాజ్ యూజువల్లీ కాపీ ద బేసిక్ థింగ్స్ కాపీ చేయాలి. ఎక్కడి వరకు? డ్రైవర్ కాన్ఫిగర్ చేసుకోండి, మాక్సిమైజ్ చేయండి. ఓకేనా, ఎంటర్ ద యూఆర్ఎల్ ఎంటర్ చేయడానికి 2 మెథడ్స్ చెప్పా కదా. వాట్ ఆర్ ద 2 మెథడ్స్? డ్రైవర్ డాట్ నావిగేట్ మెథడ్, to string URL. Which one I want to use, sir? అంటే you can use anything, బట్ రెండు ప్రాక్టీస్. ఎప్పుడు ఒకటే యూజ్ చేస్తే అది ఒకటే ప్రాక్టీస్ అవుతుంది, రైట్? URL ని కాన్ఫిగర్ చేసుకున్నారు. సో నౌ ద నెక్స్ట్ స్టెప్ ఈజ్, సో క్లిక్ ఆన్ బ్రౌజ్ బటన్. ఇదేంటంటే బ్రౌజ్ బటన్. సో యాజ్ యూజువల్లీ click on browse option. నెక్స్ట్ పార్ట్ ఏముంది చెప్పండి. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ టెక్స్ట్ పాత్. This is the XPath we have. ఈ XPath వర్కౌట్ అవుతుందా లేదా ఎలా చెక్ చేస్తారు? కంట్రోల్ F అని ఫైండ్ ఇట్. హౌ మెనీ ఫైండ్ ఇట్? 1/2 కాపీ హియర్. ఓకేనా, which button it is? బ్రౌజ్ బటన్ అని ఏదైనా ఉంటాయి కదా, బ్రౌజ్ అని. ఓకే, ఏం చేయాలి ఇప్పుడు దీన్ని? క్లిక్ బ్రౌజ్ డాట్ క్లిక్. ఓకేనా, క్లిక్ చేస్తా లేదా, ఎలిమెంట్ ఫైండ్ చేస్తా లేదా అబ్జర్వ్ చేయండి. తెలియదా? ఎనీ ఎక్సెప్షన్? నో కదా.
ఐడికి వెళ్దాము. చెక్ ఇట్ ఇన్ డిఫరెంట్ మెథడ్స్ లో ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే దాని పరిస్థితి ఏందనేది మళ్ళీ అబ్జర్వ్ చేయండి. సో మాక్సిమం చేసి యూఆర్ఎల్ ఎంటర్ చేసిన నెక్స్ట్ స్టెప్ ఏంటి? యూఆర్ఎల్ ఎంటర్ చేసిన తర్వాత బ్రౌజ్ బటన్ పైన క్లిక్ చేయటమే కదా. స్క్రోల్ చేయాలా అవసరం లేదు కదండి, డైరెక్ట్ కనిపిస్తుంది కదా. ఓకే, క్లిక్ ఆన్ బ్రౌజ్. ట్రై వన్స్ అగైన్. ఓకే, ఇన్వాలిడ్ ఆర్గ్యుమెంట్ ఎక్సెప్షన్. సో ఇక్కడ నేను ఏ ఫైల్ అప్లోడ్ చేయాలనుకుంటున్నా అంటే ఏదైనా ఒక ఇమేజ్ తీసుకున్నా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ I have one image. I want to upload this one. Okay, now what is the path of this one? Click on control button, right click on it, copy as path. So ఈ path ని ఎక్కడ ఇస్తానంటే yes browse dot ఈ సెండ్ కేసులో ఏమి ఇస్తారు? ఆ ఇమేజ్ యొక్క పాత్ ఇచ్చారు. ఓకేనా? సో ఏ ఇమేజ్ ఉందండి? జేపీజీ ఇమేజ్ ఉంది. run this one, observe all of you. Okay, so this is an send keys method to directly upload the file. డైరెక్ట్ గా అప్లోడ్ చేస్తూ క్లిక్ చేస్తే, ఎందుకు క్లిక్ చేయొద్దు చెప్పనా? మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఏం ఓపెన్ అవుతుందండి? మీకు లోకల్ సిస్టమ్ ఓపెన్ అయ్యింది కదా. లోకల్ సిస్టమ్ నువ్వు ఆటోమేట్ చేయలేవు కదా. అర్థమైందా? లోకల్ సిస్టమ్ ని ఆటోమేట్ ఎలా చేయాలనే దానికి ఆటోమేటి ఫ్రేమ్ వర్క్ అది చెప్తారు 1 or 2 days లో. నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాలి, అందుకే ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. రేపు ఆ రోజు చెప్పేటప్పుడు హౌ టు సెండ్ కీస్ ఆల్రెడీ చెప్పినాం కాబట్టి ఆటోమేటిక్ ఫ్రేమ్ వర్క్ చెప్తాను. నెక్స్ట్ మనం చెప్పేది అదే అండి. ద ఫస్ట్ ఫ్రేమ్ వర్క్ ఈజ్ ఆటోమేట్. అది సపరేట్, దానికి .exe ఫైల్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకుని దానికి సపరేట్ అది సినిమా ఉంది, అది మొత్తం చెప్తా. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ I want to upload one more file. For example, control copy as path. Copy as path, direct copy ante em vastundi telusa? Only akkada varake copy avutundi. Control V. Observe carefully. ఓకేనా? సో ఇలా మనం ఏదైనా ఒక ఫైల్ ని ఏం చేయొచ్చు? డైరెక్ట్ ఇందాక మీకు నౌకరీ చూపించా కదా, ఆ నౌకరీలో కూడా ఆ ఎలిమెంట్ ని ఫైల్ చేసి డైరెక్ట్ గా సెండ్ కీస్ లో మీరు అప్లోడ్ చేయాలనుకున్న ఫైల్ పాత్ ఇవ్వండి. మీరు ఆ బటన్ ని క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, క్లిక్ చేయొద్దు. ఏం చేస్తారు? డైరెక్ట్ గా యూఆర్ఎల్. ఒకవేళ డైరెక్ట్ యూఆర్ఎల్ ఇస్తే, ఆ ఫైల్ లొకేషన్ ఇస్తే తీసుకోకపోతే దాన్ని అక్కడ స్టాప్ చేయండి. రేపు ఆటోమేటిక్ ఫ్రేమ్ వర్క్ చెప్పినప్పుడు దాన్ని క్లియర్ చెప్తారు. చేయలేం కాదు, ఒకటే సింగిల్ ఫైల్, అది ఒక సింగిల్ ఫైల్ కాబట్టి సింగిల్ ఫైల్ అప్లోడ్ చేయాలి. when you try to upload one more, try it. For example, as usually click on control copy as path, path, copy as path, file path antadi. Okay, run this one. Before running this one, let that sleep. Let that sleep. Add the throws exception. Run this one.
Observe carefully. Observe carefully. ఇంకోటి ఇస్తే ఇంకోటి మాక్సిమం ఈ ఫ్రేమ్ ఇక్కడ వరకు ఉంది కదా, చూద్దాం చూడండి ఎన్ని ఫైల్స్ వస్తాయి అనేది కూడా మనం డిఫరెంట్ ఇవ్వాలని రూల్ ఉందా, సేమ్ కూడా ఇవ్వచ్చుగా. లెట్స్ కాపీ ద ఎన్ని ఇచ్చిన 4 3 సేమ్ ఒకటి డిఫరెంట్ కదా. రన్ ఇట్ వన్స్ అగైన్. త్రీ అవ్వట్ల, ఫోర్త్ వన్ కూడా అయింది, ఫోర్త్ వన్ కూడా అయింది, ఎక్స్టెండ్ అయింది. అది ఇలా అవుతుంది, ఎన్ని కావాలంటే అన్న అవుతుంది. ఓకే, దీని మీరు ఇంక ఈ రిమూవ్ బటన్ కానీ నెక్స్ట్ ఈ బటన్స్ ని క్లిక్ చేయాలనుకుంటే మీకు ఇంకా వచ్చు కదా, ఏం చేస్తారు, స్క్రోల్ చేయండి, స్క్రోల్ చేసి రిమూవ్ బటన్ పైన క్లిక్ చేయండి, అవి యాజ్ యూజువల్ చేసే కదా. ఓకే, ఎనీ క్వశ్చన్స్? నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్ గో విత్ an డౌన్లోడ్. ద URL is this one. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిపిస్తుందా డౌన్లోడ్ బటన్, కనిపిస్తుందా లేదా? కనిపించట్లేదు కదా, ఏం చేస్తారు, స్క్రోల్ ఆన్ ఇట్. ఓకేనా, ఇక్కడ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్లీ క్లిక్ ఆన్ డౌన్లోడ్ బటన్. చూడండి, ఈ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ గా ఏమవుతుందంటే ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఏ ఫైల్ ఇది, శాంపుల్ జావా ఫైల్ సంథింగ్ ఏదో ఒక ఫైల్ ఉంది, ఆల్రెడీ అది అప్లోడ్ చేసింది, ఆ అప్లోడ్ చేసిన ఫైల్ ని మనం డౌన్లోడ్ చేస్తాం, ఎక్స్. ఓకేనా, ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ చూడండి, జనరేట్ టెక్స్ట్ ఫైల్ టు డౌన్లోడ్. ఇది ఆల్రెడీ ఉన్న ఫైల్ ని మీరు డౌన్లోడ్ చేస్తున్నారు. ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ టెక్స్ట్ బాక్స్ లో మనం ఏదైనా డేటాని ఎంటర్ చేయాలి. ఓకేనా, కృష్ణ సాఫ్ట్వేర్ ట్రైనర్ ఏ రాసిన, టెక్స్ట్ రాసింది. ఈ టెక్స్ట్ రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఈ జనరేట్ ఫైల్ మీద క్లిక్ చేయాలి. లిసన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెక్స్ట్ బాక్స్ లో టెక్స్ట్ స్టెప్ 1 టెక్స్ట్ ఎంటర్ చేయాలి, స్టెప్ 2 క్లిక్ చేయాలి. ఎప్పుడైతే మీరు జనరేట్ ఫైల్ క్లిక్ చేశారో మీకు డౌన్లోడ్ అనే బటన్ ఎనేబుల్ అవుతుంది. థర్డ్ వన్ డౌన్లోడ్ ఫైల్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. వెన్ యూ ఓపెన్ దిస్ వన్ రాసిన. ఓకే, సో ఇంకా అయిపోలే, ఇది నెక్స్ట్ సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్ జనరేట్ పీడిఎఫ్. మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసిన నోట్ ప్యాడ్ ఫైల్ కదా, పీడిఎఫ్ ఫైల్. పీడిఎఫ్ ఫైల్ కూడా సేమ్ ఏదో ఒక టెక్స్ట్ రాసుకోండి, ఫార్మాట్ ఎందులో వస్తుంది, పీడిఎఫ్ లో వస్తుంది. ఓకేనా, ఆటోమేషన్ టెస్టింగ్ క్లాస్. ఓకే, అగైన్ click on generate file, click on. So now it will download an PDF file. ఇదే ఫైల్ టెక్స్ట్ ఫైల్, ఇది ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఫైల్, ఇది మనం క్రియేట్ చేసుకున్న టెక్స్ట్ ఫైల్, ఇది మనం క్రియేట్ చేసిన PDF ఫైల్. యాక్చువల్లీ ఫైల్ ఓపెన్ అవ్వట్లేదు, ఓపెన్ అవుతుంది, అక్కడికి వెళ్ళి ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది PDF ఫైల్. ఓకే, సో షల్ వి ఆన్లైన్ స్టూడెంట్స్, ఫైల్ ఉన్నారమ్మా లేరా? ఓకే ఓకే, ఫైల్ డౌన్లోడ్. ఎక్కడ వరకు కాపీ చేస్తారు, స్క్రిప్ట్ వర్క్, URL వరకు. URL చేంజ్ అయింది కదా, వాట్ ఈస్ ద URL, అప్లోడ్ కదా, డౌన్లోడ్ కదా. సో ఏం చేయాలి, ఈ URL ఓపెన్ అవుతుందా లేదా మాన్యువల్ గా చెక్ చేసుకోవాలి. ఓపెన్ అవుతుంది కదా, సో లెట్స్ రన్ ది స్క్రిప్ట్. ఓకే, దీని తర్వాత ఫస్ట్ పేజ్ ని స్క్రోల్ చేయాలి కదా, ఎలా స్క్రోల్ చేస్తారు చెప్పండి. JavaScript executor JS is equals to JavaScript executor driver. ఓకేనా, JS dot execute script window dot scroll by horizontal value
వర్టికల్ వాల్యూ. ఆ రెండు స్టేట్మెంట్స్ మీరు చూడకుండా రాయటం నేర్చుకోవాలి. ఏం నేర్చుకుంటారు? చూడకుండా రాయటం నేర్చుకోవాలి. ప్రతిసారి మీరు నేను కాపీ చేసినట్టు కాపీ చేశారు అనుకోండి, ఏమవుతుంది? ఏమవుతుంది? ఏం కాదు, కాపీ అవుతుంది. ఓకేనా? కాపీ చేయొద్దు. నేనంటే టైం టైం వేస్ట్ అవ్వకుండా కాపీ చేస్తాను. మీరు మాకు టైం వేస్ట్ అయింది కదా సార్ అనొద్దు, మీకు కావద్దు. ఓకే, సో ఏంటి? జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ జేఎస్, జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ డ్రైవర్, ఎగ్జిక్యూట్ స్క్రిప్ట్ విండోస్ స్క్రోల్ బై హారిజంటల్ వాల్యూ, వర్టికల్ వాల్యూ. ఈరోజు మార్నింగ్ 9th క్లాస్ కున్నావా నువ్వు? 9th క్లాస్ కున్నావు కదా. చూడండి, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చూస్తే నీకు ఏదైనా టాపిక్ గుర్తొస్తుందా? ఈ స్టేట్మెంట్ చూస్తే ఏమైనా గుర్తొస్తుందా? టైప్ కన్వర్షన్. ఓకేనా? ఏ టైప్ కన్వర్షన్ ఇది? ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్. ఏ కన్వర్షన్? ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్. ఈరోజు చెప్పినాం కదా, when you convert float to into, it shows an exception. ఏ ఎక్సెప్షన్? టైప్ మిస్ మ్యాచ్ ఎక్సెప్షన్. ఇక్కడ కూడా మీరు దీన్ని కన్వర్ట్ చేయకపోతే, టైప్ కన్వర్షన్ చేయకపోతే ఏ ఎక్సెప్షన్ ఫేస్ చేస్తారు సార్ అంటే ఏమొస్తుందండి? అర్థమైందా? అది జావాలో అయినా సెలేనియంలో అయినా సేమ్ ఎక్సెప్షన్ వస్తుంది. అక్కడ మీరు నేర్చుకున్న టాపిక్ ఎక్కడ యూజ్ చేయాలి? ఇక్కడ యూజ్ చేయాలి. అర్థమైందా? ఎందుకు? డ్రైవర్ అనేది లో లెవెల్, జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అనేది హై లెవెల్. ఓకేనా? హై లెవెల్ నుంచి లో లెవెల్ కన్వర్ట్ చేయలేదు. ఓకేనా? సో దేనిలోకి అయితే కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ డేటా టైప్ ని పెరాన్సిస్ లో ఆ వేరియబుల్ ముందు యూజ్ చేయాలి. యాక్చువల్లీ ఇది వేరియబుల్ కాదు, ఆబ్జెక్ట్ కదా. ఆబ్జెక్ట్ అయినా వేరియబుల్ అయినా. ఓకేనా? ఇప్పుడు ఈ డ్రైవర్ లో ఉన్న వాల్యూ ఎందులో కన్వర్ట్ అవుతుంది? జావా స్క్రిప్ట్ అనే మెథడ్ లోకి, టైప్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? టైప్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మనం కనుక ఇక్కడ ఫ్లోట్ వాల్యూ, ఇంతకుముందు ఏమి ఇచ్చినవండి? ఫ్లోట్ లో వాల్యూ ఇచ్చిన ఇంట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఈ బి లో ఉన్న ఫ్లోట్ వాల్యూ ఎందులో కన్వర్ట్ అవుతుంది? ఇంటీజర్ లో కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? ఈ ఈ డేటా టైప్ ఇందులో కన్వర్ట్ అవుతుంది. క్లియరా? అర్థమైందా? దీన్ని టైప్ కన్వర్షన్ అనాలి. ఎంత ఇచ్చిన? 600 ఇచ్చినాం కదా. ఎక్కువ మనకి 400 ఇచ్చి 500 ఇచ్చి చెక్ చేయండి. మనకి డౌన్లోడ్ బటన్ ఎనేబుల్ అవుతుందా లేదో చెక్ చేసుకోండి. URL ఎంటర్ చేస్తుంది. ఓకేనా? సో నౌ ఇట్స్ టైమ్ టు ఆటోమేట్ దిస్ డౌన్లోడ్ బటన్. ఓకేనా? ఎలా? సెలెక్టర్ సబ్లోకి వెళ్ళాము. ఇంతకుముందు మనకి ఎక్స్పాత్ రాలేదు కదా. వాట్ ఇస్ దిస్ వన్? ఎక్స్పాత్. దేని ఎక్స్పాత్? చెప్పండి. డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్. ఏముందండి? మనకి డౌన్లోడ్ ఎన్ని బటన్స్? 3 బటన్స్ వస్తాయి కదా. దీన్ని ఏమో డైరెక్ట్ అని అంటే దాని టెక్స్ట్, దాని PDF డౌన్లోడ్ అని. ఎందుకంటే ఇది వేరియబుల్ కదా. డైరెక్ట్ డౌన్లోడ్. సో డైరెక్ట్ దీన్ని ఏం చేయాలి? డైరెక్ట్ క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ అవుతుందా లేదనేది చెక్ చేద్దాం. ఫస్ట్ స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేసిన తర్వాత డౌన్లోడ్ బటన్ పైన క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ ఆటోమేటిక్ గా ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే మన లోకల్ సిస్టమ్ లో స్టోర్ అవుతుంది. ఎక్కడ స్టోర్ అవుతాయి? లోకల్ సిస్టమ్ లో స్టోర్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? ఇంకొంచెం స్క్రోల్ చేయాలి.
ఎందుకంటే ఇక్కడ మనకి ఈ బటన్ ఉండాలి కదా, ఇంకొంచెం స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసే ముందు ఏం చేద్దామంటే, ఇంక ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ అవసరం లేదు కదా, ప్రతిసారి ఏమవుతుంది, డౌన్లోడ్ అవుతా ఉంటుంది. స్టాప్ ఇట్. ఓకేనా, సో దీన్ని ఏమంటారు, డైరెక్ట్ డౌన్లోడ్. సో సెకండ్ వన్, టెక్స్ట్ ఫైల్ generate and టెక్స్ట్ ఫైల్ జనరేషన్ అండ్ డౌన్లోడ్. ఓకేనా, సో ఇంకొంచెం స్క్రోల్ చేయాలనుకున్నాం కదా, 700కి చేయండి. 700కి చేసిన తర్వాత ఎక్కడ, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ ఫైండ్ దిస్ వన్. ఇక్కడ కదా మనం డేటాని ఎంటర్ చేయాల్సిందే. ఎక్స్ పాత రైట్. ఏమంటారు దీన్ని, ఏమన్నా దీన్ని, యాక్చువల్లీ ఇదేంటి టెక్స్ట్ ఏరియా కదా, ఏంటి టెక్స్ట్ ఏరియా. టెక్స్ట్ డేటా టెక్స్ట్ డేటా అనేది దాని పీడిఎఫ్ డేటా. టెక్స్ట్ డేటా, టెక్స్ట్ ఏరియా. ఓకే, సో ఎలా ఎంటర్ చేయాలండి ఇందులోకి, డాట్ రైట్ సంథింగ్ హియర్. ఓకే, సో ఐ వాంట్ సంథింగ్ హియర్, ఐ వాంట్ టు create text file. You can write anything. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ టెక్స్ట్ అందులో ఎంటర్ అవుతుందా లేదా చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత లెట్స్ గో విత్ ద నెక్స్ట్ వన్. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్టికులర్ అక్కడ వరకు స్క్రోల్ అవుతుందా లేదా చెక్ చేయండి. స్క్రోల్ అయిన తర్వాత టెక్స్ట్ డేటా ఎంటర్ చేస్తా లేదా చెక్ చేయండి. అయింది కదా, ఐ వాంట్ టు క్రియేట్ టెక్స్ట్ ఫైల్. ఓకే, సో నౌ లెట్స్ క్లిక్ ఆన్ విచ్ బటన్, జనరేట్ బటన్. జనరేట్ బటన్ చేయాలంటే ఈ టెక్స్ట్ ని ఎక్కడ ఎంటర్ చేస్తారు, ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ జనరేట్ ఫైల్. అడిగిందా, దేనికైనా వెళ్ళండి, యాజ్ యూర్ విష్. రైట్, ఓకే, జనరేట్ టెక్స్ట్ ఫైల్. అర్థమైందా, పేర్లు పెట్టడం ఎంత హార్డ్. వేరియబుల్ పేర్లు ఎలా పెట్టాలి, వాలిడ్ విత్ రిలేటెడ్. ఓకేనా, ఏది పెడితే అది పెట్టదు. ఏబిసిడీలు పిచ్చి పిచ్చి పేర్లు పెడితే యు ఆర్ అనేబుల్ టు అండర్స్టూడ్. అక్కడంటే డైరెక్ట్ ఈ జావాలో ఏం చేస్తున్నావు, ఏబిసిడీలకి వెళ్తాను. అక్కడ ఎలా కాదు, ఆ ఆ ఎలిమెంట్ ని బట్టి ఏం చేయాలి, ఆ ఫైల్ ని డిసైడ్ అవ్వాలి. సూటబుల్ నేమ్స్ ని డిసైడ్ చేయాలి. మనుషులకైతే ఎంత ఆలోచించి పేర్లు పెడతారో వీటికి కూడా అంతే జాగ్రత్తగా నేమ్స్ పెట్టాలి. ఓకేనా, సో ఇప్పుడు ఈ జనరేట్ టెక్స్ట్ ఫైల్ అనేది ఏంటండి, ఎక్స్పార్ట్ చేంజ్ చేయలేదా, చేద్దాం. చూడండి, ఇంకా మీరు ఇక్కడ కావాలంటే ఫర్ మోర్ క్లారిఫికేషన్
లెట్స్ యాడ్ ద టెక్స్ట్ ఫైల్ బటన్ అని కూడా రాసుకోవచ్చు, ఇంకా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ బటన్ అంటే క్లిక్ చేయొచ్చు అని ఈజీగా అర్థం అవుతుంది. ఓకేనా? లేదు అంటే మళ్ళీ మీరు ఆలోచించాలి అసలు దీన్ని నేను ఏం చేయాలని. ఓకే, టెక్స్ట్ ఫైల్ ఏంటిది బటన్ కదా, డాట్ ఏమనాలి, క్లిక్ అనండి. సో లెట్స్ చేంజ్ ద, ఇదేనా? కంట్రోల్ ఎఫ్, కంట్రోల్ వి. ఓకే, మీరు కావాలంటే, నేనంటే మళ్ళీ చేంజ్ చేయటం ఎందుకని దానికి వెళ్తున్నా. మీరు కావాలంటే నెక్స్ట్ ఐడి కానీ నేమ్స్ కానీ ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకటే దాన్ని మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయకండి. ఎవ్రీ టైమ్ యూ షుడ్ గో విత్ ఎన్ డిఫరెంట్ వన్. ఒకసారి నేమ్ కి, ఒకసారి ఐడికి, ఒకసారి టెక్స్ట్ కి, ఒకసారి పార్షల్ టెస్ట్ కి, లింక్ టెస్ట్ కి. ఇప్పుడు లింక్స్ ఉన్నప్పుడు లింక్ టెస్ట్ కి వెళ్ళండి, అందులో పార్షియల్ లింక్ టెస్ట్ వెళ్ళండి, ఫుల్ లింక్ టెస్ట్ వెళ్ళండి, సిఎస్ఎస్ సెలెక్టర్ వెళ్ళండి. ఇలా మల్టిపుల్ ప్రాక్టీస్ చేయాలి, ఒకటే చేయొద్దు ఎప్పుడు కూడా. ఒకవేళ అది లేనప్పుడు మీకు రెండో తెలియదు అప్పుడు. ఓకేనా? చూడండి. సో నా జనరేట్ చేస్తే మనకి డౌన్లోడ్ అనే లింక్ అనేది ఓపెన్ అవ్వాలి. ఓకేనా? కాకపోతే మనకి ఇంకొంచెం స్క్రోల్ అయితే పద్ధతిగా ఉంటది కదా. ఇంత పెంచండి కొంచెం. ఎంత ఇచ్చారు ఇక్కడ? 800 ఇద్దాం. ఓకే, సో ఇప్పుడు డౌన్లోడ్ ఫైల్ ఏం చేయాలి? ఆ డౌన్లోడ్ ఫైల్ చేయాలంటే ఇక్కడ మీరేం క్లిక్ చేయాలి? దిస్ వన్ ఈజ్ లింక్, దిస్ వన్ ఈజ్ లింక్. ఇక్కడ చూపిస్తుంది లింక్ టెస్ట్. వాట్ ఈస్ ద లింక్ టెస్ట్? డౌన్లోడ్. ఓకేనా? లింక్ టెస్ట్ కైనా వెళ్ళొచ్చు మీరు. పోదాం ఒకసారి చెక్ చేద్దాం. driver dot find by dot link text. Okay, so what is the link text we have? Okay, so what is the element we have? చెప్పండి. ఇందాక డైరెక్ట్ డౌన్లోడ్ అని అదే, దీన్ని ఏమన్నా డౌన్లోడ్ డైరెక్ట్ అనుకుని, ఇక్కడ ఏమన్నా టెక్స్ట్ ఫైల్ డౌన్లోడ్ అంట. సో ఇది కూడా ఏంటండి? సో దీన్ని కూడా ఏం చేయాలి? క్లిక్ అయినా డాట్ క్లిక్. ఓకే, సో స్టెప్ 1 లో టెక్స్ట్ ఏరియాలో టెక్స్ట్ ఎంటర్ చేసినాం, టెక్స్ట్ 2 లో, టెక్స్ట్ 3 లో ఓకే, కొంచెం స్క్రిప్ట్ టెక్స్ట్ కాపీ చేసా, ఈ టెక్స్ట్ అందులోకి వస్తుంది. సో ఆల్ ఆఫ్ యూ అబ్జర్వ్, click on run, observe the actual output. And multiple lines ఎందుకు ఇచ్చాయంటే అక్కడ టెక్స్ట్ ఏరియా కదా అది, అందుకే ఇచ్చింది. క్లిక్ ఆన్ డౌన్లోడ్. ఏ ఫైల్ వచ్చింది? పీడిఎఫ్ వస్తుందా? మనం పీడిఎఫ్ చేసినవి. ఈ డౌన్లోడ్ క్లిక్ చేయండి.
So let's try one more time. Any exception? No కదా? Yes, maybe duplicate అయ్యి ఉండొచ్చు కదా. అందుకే అమ్మాయి చెప్పింది. సో అది డూప్లికేట్ ఉందా లేదా ఎలా తెలుస్తుంది? ఓకే, సో అందుకే అదేం తీసుకుంటుంది, ఈ డౌన్లోడ్ తీసుకుంటుంది. సో గో విత్ అని యూనిక్. అమ్మాయి చెప్పినందుకైనా డిఫరెంట్ వన్కి వెళ్దా. గో విత్ ఐడి. ఐడి ఉందా? సో లింక్ టు still it is an 1 of 3. Okay, it takes further. One of 1. Okay, ఎక్కడ ఇది కదా, బై డాట్ ఎక్స్ పాత్ ఐడి. మళ్ళీ ఐడి అంత ఐడి డూప్లికేట్ చూపిస్తుంది కదా. ఓకేనా, సో ఇంతకుముందు కూడా చెప్పు, మళ్ళీ చెప్తుండే. ఒక ఎలిమెంట్ లొకేటర్ తోటి మీకు మల్టిపుల్ ఫైండ్ చేస్తే ఆటోమేషన్ టూల్ ఎప్పుడు ఫస్ట్ వన్కే వెళ్తుంది, ఆటోమేటిక్ సెకండ్ వన్కి రాదు. గుర్తుపెట్టుకో, సెకండ్ వన్కి రావాలంటే యూనిక్ వెళ్ళాలి. ఇప్పుడు ఒక లొకేటర్ తో 100 ఎలిమెంట్స్ ఫైండ్ చేస్తే నువ్వు 1 సార్లు రన్ చేసినా ఫస్ట్ వన్కే వెళ్తుంది. ఫస్ట్ ప్రియారిటీ ఫస్ట్ వన్ చూసుకుంటుంది, సెకండ్కి రాదు. సెకండ్కి రావాలంటే దానికి దీనికి డిఫరెన్స్ చూపించాలి. ఓకేనా, ఎంటర్ ద టెక్స్ట్, క్లిక్ ఆన్ జనరేట్ ఫైల్. మీకు అక్కడ బటన్ కూడా చూడండి, బ్లూ కలర్ లోంచి ఆటోమేటిక్ కలర్ చేంజ్ అయింది చూసారా. ఓకేనా, సో వెన్ యూ అబ్జర్వ్ వన్ థింగ్, ఇంతకుముందు రన్ చేసినప్పుడు కూడా మనకి ఫైల్ డౌన్లోడ్ అయింది కదా, అవునా? ఇప్పుడు కూడా ఫైల్ డౌన్లోడ్ అయింది. మరి మీరు మళ్ళీ ఎందుకు మార్చారు స్క్రిప్ట్? ఎందుకు మార్చారు? ఇంతకుముందు కూడా ఫైల్ డౌన్లోడ్ అయింది కదా. ఏ ఫైల్ అయింది? సో గుర్తుపెట్టుకోండి, ప్రోగ్రామ్ రన్ అవటం కాన్సెప్ట్ కాదు. మరి ఇందాక ముందు వచ్చింది కూడా అవుట్పుటే కదా, ఇది కూడా అవుట్పుటే కదా. నీకు కావాల్సిన అవుట్పుట్ కాదు, నీకు కావాల్సిన అవుట్పుట్ రావాలి. ఫైల్ డౌన్లోడ్ అవటం కాదు, కావాల్సిన ఫైల్ డౌన్లోడ్ అవ్వాలి. అర్థమైందా? 2x2 3 వస్తే 3 కూడా అవుట్పుటే కదా సార్. నీకు కావాల్సింది వస్తుందా రావట్లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎర్రర్ వస్తుందా, లేకపోతే రాంగ్ అవుట్పుట్ వస్తుందా? ఓకే అండి, 2x2 చేసినప్పుడు ఎర్రర్ వచ్చినా అది డిఫెక్టే, 2x2 చేసినప్పుడు 3 వచ్చినా కూడా డిఫెక్ట్. ఎందుకు? దట్ ఈస్ నాట్ యువర్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. ఏదో ఒకటి రావటం కాదు నీకు కావాల్సింది. ఏం రావాలి? కావాల్సింది రావాలి. యాక్చువల్ ఎక్స్పెక్టెడ్ 2 మ్యాచ్ అవుతున్నాయా లేదని చెక్ చేసుకోవటం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇంతకు ముందు యాజ్ యూజువల్ గా పీడిఎఫ్ డౌన్లోడ్ అయింది కదా, మీకు కావాల్సింది డౌన్లోడేగా కాదు, మీకు కావాల్సింది ఈ ఫైల్ డౌన్లోడ్. క్లియరా? అండ్ యూ ఓపెన్ దిస్ వన్. ఏదైనా మనం ఇచ్చిన యూఆర్ఎల్, మనం ఇచ్చిన డేటా. ఓకేనా, సో నౌ ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అగైన్ ఇంకొంచెం స్క్రోల్ చేసి మళ్ళీ ఇక్కడ డేటా ఎంటర్ చేసి మళ్ళీ పీడిఎఫ్ ఫైల్ జనరేట్ చేసి మళ్ళీ డౌన్లోడ్ క్లిక్ చేయాలి. చేస్తారా? మీరు చేస్తారా? నేనే చెప్తా. నేను చెప్పిన ఇక్కడ వరకు, నెక్స్ట్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఏది ఇంతకుముందు నేను చెప్పా కదా, ఆ అసైన్మెంట్స్ చేయండి. ఈ కొంచెం నేను చెప్తాను. మధ్యలో వదిలిపెట్టాను నేను అన్నది. సో నెక్స్ట్ వన్ ఏంటి? యాజ్ యూజువల్ అండి. సో 1 by 1 చేంజ్ చేసుకుంటారండి. ఇక్కడ ఏమంటారు?
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని నెక్స్ట్ పాత్ ఏందో చూద్దాం. ఇంకా దానికన్నా ముందు ఏం చేయాలి, యూ నీడ్ టు స్క్రోల్, ఇంకొంచెం స్క్రోల్ చేయాలి కదా. ఓకేనా, ఎంత చేస్తారు, 1000 చేద్దాం. ఇంకొంచెం స్క్రోల్ అవ్వలేదు, సరిపోదా, 1200 చేయండి. ఎక్కడ, పీడిఎఫ్ ఇది కదా. సో వేర్ ఇట్ ఈస్, దిస్ వన్. ఓకే, ఏనా, ఇదేనా కాదు, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అందుకే. ఓకే, సో ఐ వాంట్ టు చేంజ్ ద టెక్స్ట్ ఆల్సో, టెక్స్ట్ కూడా మారుస్తాం. ఓకే, నౌ నేను ఈ బటన్ కూడా ఏం చేయాలి, క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ నువ్వు టెక్స్ట్ ఎంటర్ చేయాలి కదా. ఇక్కడ కూడా ఎక్కడ, ఓకే, జనరేట్ దిస్ వన్. ఓకే, క్లిక్ చేసినాం కదా. నెక్స్ట్ క్లిక్ ఆన్ జనరేట్ ఫైల్. రైట్, ఓకేనా. సో ఫస్ట్ స్క్రోల్ చేస్తుంది, టెక్స్ట్ పీడిఎఫ్ టెక్స్ట్ లో డేటా ఎంటర్ చేస్తుంది, జనరేట్ ఫైల్ మీద క్లిక్ చేస్తుంది, ఫైల్ ని డౌన్లోడ్ చేస్తుంది. చేస్తుందా చేయదు అనేది లెట్స్ చెక్ ఇట్. అబ్జర్వ్ ఆల్ ఆఫ్ యూ. ఫైల్ లోడ్ అయింది, ఇక్కడ తిరుగుతుంది కదా, తిరుగుతుంటే లోడ్ అవుతుంది. ఇవి ఆటోమేషన్ టెస్టింగ్ వెబ్సైట్స్ అండి, కొంచెం స్లో ఉంటాయి. ఓకే, సో ఎన్ని క్యారెక్టర్స్ ఎంటర్ చేసిందంటే 934 క్యారెక్టర్స్. ఓకే, సో క్లిక్ ఆన్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు, బికాస్ ఐదర్ నాట్ సపోర్టెడ్ ఫైల్, బికాస్ ఆఫ్ ద ఫైల్ has been damaged. It was sent to an email attachment was correctly decoded. Okay. ఓకే, సరే, ఏదైనా మనకైతే ఫైల్ అయితే డౌన్లోడ్ అయింది కదా. ఓకేనా, సో దిస్ వన్ ఈజ్ పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్. ఓకేనా, సో చూడండి, ఈరోజు మనం చెప్పిన దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్ అప్లోడ్, డైరెక్ట్ గా సెండ్ కేసు యూజ్ చేసి ఫైల్ అప్లోడ్ చేసినాం. నెక్స్ట్ డౌన్లోడ్ లో డిఫరెంట్ థింగ్స్ చేసినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫైల్ ని డౌన్లోడ్ చేసుకున్నాం, తర్వాత మనమే టెక్స్ట్ ఎంటర్ చేసి టెక్స్ట్ ఫైల్ జనరేట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్నాం. నెక్స్ట్ మనమే టెక్స్ట్ ఎంటర్ చేసి పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసి ఆ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకున్నాం.
So this is an file upload and download by using an automation tools. మీరు ఏదైనా చేసుకోవచ్చండి. ఇక్కడ జనరేట్ ఏ లేదు, జావాలోకి వెళ్ళి ఈ లింక్ ని ఐడెంటిఫై చేసి దీని మీద క్లిక్ చేయడమే డైరెక్ట్ గా. వెరీ సింపుల్. డౌన్లోడ్ కి ఏం ఆప్షన్స్ ఉండవు, ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ కి మనం లోకల్ సిస్టమ్ లోకి వెళ్ళాలంటే ఎలా అనేది మీకు తర్వాత చెప్తుంది. ఆటో ఐటీ ఫ్రేమ్వర్క్ చెప్పినప్పుడు చెప్తాను. ఎనీ క్వశ్చన్స్? సో టుమారో సెషన్ we will discuss about the frames. Okay, frames, then we will go with weights, implicit weight and explicit weight, and two types of weights ఉంటాయి. ఆ weights అయిపోయిన తర్వాత frameworks కి వెళ్దాం. Any questions?